ఈ మధ్యలో ఆడోళ్ళు విపరీతంగా తాగుతున్నట్టు సమాచారం అయితే అందుతూ ఉంది. ఆ కథ ఏంది కార్క అనేది చూసిన తర్వాత ఒక్కసారి చూద్దాం. ఇది బీసీఐఎఫ్ ఒక సంచలన నిర్ణయం తీసుకొని అంత అంశాలను తయారు చేసింది. బీసీఐఎఫ్ తెలంగాణలో మద్యపానం అత్యధికం. NFHS 6 సర్వే ప్రకారం 15 ఏళ్ళు పైబడిన వారిలో మద్యపానం చేస్తున్న వారి శాతం 15 సంవత్సరాల నుంచేనే 15 సంవత్సరాల నుంచి అంటే 10th క్లాస్ పోరని కానించి మొదలుకుంటే పండు ముసలోళ్ళ దాకా తాగుడే తాగుడు. నంబర్ 1 రాష్ట్రాన్ని తయారు చేసిన కేసీఆర్. ఆ కేసీఆర్ నెంబర్ 1 రాష్ట్రాన్ని తయారు చేసిన తర్వాత మనం పక్కన పోతే ఎట్లుంటుంది? మనం నెంబర్ 1 రాష్ట్రానికి నిలబడడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎలక్షన్ల ముందు ఒక్క బెల్ట్ షాపు లేని రాష్ట్రాన్ని తయారు చేస్తా అన్నాడు. 10 నుంచి 20 బెల్ట్ షాపులు రాష్ట్రంలో పెట్టిండ్లు. ఒక మండలానికి ఒక వైన్ షాప్ ఉండే. అరే జనాభా ప్రతిపాదికన వైన్ షాపులు పెంచాలని మండలానికి 2 నుంచి 4 వైన్ షాపులు పెంచిండ్లు. జబర్దస్త్గా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది మద్యపానం. ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇట్లా దానికి వాస్తు అవసరం లేదు. షాప్ ఎక్కడ ఉన్నా మంచిదే, పేరు కూడా అవసరం లేదు. కనకదుర్గ వైన్సా, లక్ష్మీ వైన్సా, పార్వతి వైన్సా ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ వైన్స్ అని బోర్డు ఉంటే సరిపోతుంది. దేడు తల్లి పోషమ్మ గుడి చేస్తారు. ఇది ఏంది కథ చూద్దాం. ఇది రాష్ట్రం, ఇది పురుషులు తాగటోళ్ళు ఎంతమంది పురుషులు, ఇది స్త్రీలు తాగటోళ్ళు ఎంతమంది స్త్రీలు. ఈ మొత్తం ఏ రాష్ట్రాలలో ఎంతెంత ఉన్నారో ఒకసారి చూద్దాం. మన దరిదాపుల్లో కూడా ఎవడన్నా ఉన్నాడా లేదా కూడా చూద్దాం. ఏ రాష్ట్రమైనా మన దరిదాపుల్లోకి వస్తున్నారా? అసలే ఇప్పుడు తాగుబోతుల రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షులుగా కొంతమంది ఎన్నికైనలు. జిల్లాలో తాగుబోతులకు జిల్లా కమిటీలో కూడా చోటు లభిస్తుంది. తాగుబోతుల జిల్లా అధ్యక్షులుగా ఏర్పడతా ఉన్నారు. మరి వాళ్ళు తాగుతూనే కదా రాష్ట్రం నడిచేది. వాళ్ళే తాగకపోతే, వాళ్ళే లేకపోతే, ట్యాక్స్ పేయర్లు లేకపోతే రాష్ట్రం దివాలా తీస్తుంది. మన రాష్ట్రాన్ని అందుకోవడానికి ఏ రాష్ట్రానికి కూడా అంత సమయం లేదు. ఆ సమయం కాదు కానీ అంత ఓపిక లేదు. మన రాష్ట్రాన్ని అందుకోవాలంటే చాలా కష్టం తాగుట్ల. మరి అక్కడ రాష్ట్ర సర్కార్లు నిర్ణయం తీసుకోవాలి. తాగాలి రాబోయే, తాగాలి, తెలంగాణను దాటేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంటే తప్ప మనం వాళ్ళకి అందనంత ఎత్తులో ఉన్నాం. జబర్దస్త్ తయారు చేసిండు పాత ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి. ఏందో కథ చూద్దాం ఇప్పుడు. తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతులు పురుషులు 43.9 మంది ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతులు పురుషులు 43.9 ఉన్నారు. మహిళలు 7.1 ఉన్నారు. వారే వా, 7.1 ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ 51% తాగుతూ ఉన్నారు. మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది తాగుట్ల. 2-3% నుంచి 7.1కి పెరిగిందంటే ఇది మహిళా సాధికారిత అనుకోవాలా, మహిళలలో తాగుబోతులు ఎక్కువైంది అనుకోవాలా? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పురుషులు 38.3 ఉంటే స్త్రీలు మహిళలు 5.7 ఉన్నారు. మనం అందనంత దూరంలో ఉన్నాం. ఛత్తీస్గఢ్ కూడా మొగోళ్ళ దాంట్లో అందనంత దూరమైందో, ఆడోళ్ళ దాంట్లో కూడా అందనంత దూరమే ఉంది. జార్ఖండ్ 33.6% పురుషులు ఉంటే 5.5% మహిళలు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ 30.2% పురుషులు ఉంటే 0.6% మహిళలు ఉన్నారు. త్రిపుర 29.5% పురుషులు ఉంటే 6.0 మహిళలు ఉన్నారు. మేఘాలయ 28.3% తాగుట్ల పురుషులు ఉంటే 2.4% మహిళలు ఉన్నారు. ఉత్తరాఖండ్ 27.2% పురుషులు తాగుతూ ఉన్నారు. 0.5% ఉత్తరాఖండ్లో మహిళలు. మేఘాలయ వరకు మంచిగానే తాగుతున్నారు ఆడోళ్ళంతా. మేఘాలయ, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ వరకు జబర్దస్త్గా తాగుతున్నారు ఆడోళ్ళు. ఈ ఆడోళ్ళ సంఖ్య కొంచెం తగ్గుతూ ఉంది ఇక్కడ ఉత్తరాఖండ్ నుంచి. తమిళనాడు 23.5% పురుషులు తాగుతూ ఉంటే 0.3% మహిళలు ఉన్నారు. బా, తమిళనాడు బెస్ట్ మనకన్నా. తాగుట్ల ఆడోళ్ళ దాంట్లో మనమే ఫస్ట్, మొగోళ్ళ దాంట్లో మనమే ఫస్ట్ తాగుట్ల. ఇక ఆంధ్రప్రదేశ్ 23.3% పురుషులు ఉంటే 0.6% మహిళలు. 6% కొంచెం పెరిగింది ఇక్కడ. తమిళనాడుతో పోల్చుకుంటే 3%, 0.3% పెరిగింది. కానీ ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే ఆడోళ్ళు కూడా మన దాంట్లోనే ఎక్కువ తాగుతున్నారు తెలంగాణలో. ఇక కేరళ
22.7% తాగుట్ల మొగోళ్ళు ఉంటే 0.3% ఆడోళ్ళు ఉన్నారు. మహారాష్ట్ర 18.9% మొగోళ్ళు ఉంటే 0.3% ఆడోళ్ళు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ 18.7% ఇక్కడ మొగోళ్ళు ఉంటే 0.2% ఉన్నారు. అంటే ఉత్తరప్రదేశ్తో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్లో 400 పైచిలకు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 4 రాష్ట్రాలు చేయొచ్చు ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో పోల్చుకున్నా కూడా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ భారతదేశంలోనే. యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రాన్ని మొత్తం. రాత్రికి రాత్రి ఏమి కాదు, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నారు. ఏ లైఫ్ అయినా అట్లనే ఉండాలి కూడా. స్టెప్ బై స్టెప్ వెళ్ళినప్పుడు గ్రోత్ పెరుగుతుంది. రాత్రికి రాత్రే స్టార్డామ్ వచ్చి రాత్రికి రాత్రే మళ్ళా కింద పడిపోతాం, ఆ స్టార్డామ్ ఆగదు. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్తో పోల్చుకున్నప్పుడు 18.7% మొగోళ్ళు తాగుతూ ఉంటే 0.2% ఆడవాళ్ళు ఉన్నారు. మరి అంత పెద్ద రాష్ట్రంలోనే తాగుడిని తగ్గించిన భారతీయ జనతా పార్టీ మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ఒక రేంజ్కి తీసుకెళ్ళింది తాగుట్ల. ఎవరు? మన కేసీఆర్ సార్, మన కేటీఆర్ సార్, మన హరీష్ రావు సార్. దాని తర్వాత ఎవరు తీసుకెళ్తున్నారు ఇప్పుడు? మన రేవంత్ సార్, మన జూపల్లి సార్. వీళ్లకు మందు మీద ఉన్న చిత్తశుద్ధి ఏ శాఖ మీద లేదు. గట్లుండాలనే. ఇప్పుడు 2 సంవత్సరాల టర్మ్ ఉంటుంది. వచ్చే 2 సంవత్సరాలకు ఏం కావాలని ఇప్పటి నుంచే ప్లాన్లు చేసుకుంటున్నారు. అయ్యో మరి వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కదా, వర్షాకాలం స్టార్ట్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది, హైదరాబాద్లో నాలాలలో కొట్టుకోపోతున్నారు, మనం ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి తీసేయాలి, ఎక్కడ లోతట్టు ప్రాంతాలు వచ్చినాయని ఏముండవు. మళ్ళా జనాభా ప్రతిపాదన పెరుగుతూ ఉన్నది, మన ప్రజలకు పథకాలు అందలేకపోతున్నాయి, ఏ విధంగా పథకాలను తీర్చిదిద్దాలన్న కాన్సెప్ట్ ఏముండదు. ఎట్లా తాగిపించాలి, తాగుబోతుల తెలంగాణ ఎట్లా తయారు చేయాలి, మనం ఎట్లా రాజకీయం చేయాలన్న ఒక్కటే ఒక కాన్సెప్ట్. ఉత్తరప్రదేశ్ని చూసుకొని నేర్చుకుంటారు, సిగ్గు తప్పిన. మన కర్ణాటకను చూసుకొని నేర్చుకొని పక్కన. కర్ణాటక 15.6% కర్ణాటకలో మొగోళ్ళు తాగుతూ ఉంటే 0.5% ఆడోళ్ళు తాగుతున్నారు. రాజస్థాన్ 10.7% మొగోళ్ళు తాగుతూ ఉంటే 0.2% ఆడోళ్ళు తాగుతూ ఉన్నారు. గుజరాత్ 5.2% మొగోళ్ళు తాగుతూ ఉంటే 0.3% ఆడోళ్ళు తాగుతూ ఉన్నారు. భారతదేశ సగటున 18 మొత్తం ఇప్పటి వచ్చిన రాష్ట్రాలు 18.9% ఆడోళ్ళు తాగితే 1.1% మొగోళ్ళు తాగుతూ ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే గుజరాత్ చివర్లో ఉన్నది 5.2% మొగోళ్ళు తాగుతూ ఉంటే 0.3% ఆడోళ్ళు తాగుతూ ఉన్నారు. గుజరాత్ కింద లాస్ట్ 15వ స్థానంలో ఉంటే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో 43.9 స్థానంలో. గుజరాత్కు ఇంకొక 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ట్రై చేసినా కూడా మనం అందం వాళ్ళకు. తినడానికి తిండి లేని గుజరాత్ను నరేంద్ర మోడీ సీఎంగా వచ్చిన తర్వాత అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అనేక రకాలుగా ప్లాంట్లు పెట్టి అనేక రకాలుగా పారిశ్రామికవేత్తలను తయారు చేసి మహిళా సాధికారత కోసం ట్రై చేసి రాష్ట్రాన్ని నెంబర్ 1 దిశగా తీసుకొచ్చింది. ఓవరాల్గా గ్రోత్ లెవెల్లో మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం నెంబర్ 1గా ఉంది అంటే జీడిపిలో గుజరాత్ ఉంది. మరి తాగుట్ల ఏ రాష్ట్రం నెంబర్ 1గా ఉందంటే తెలంగాణ ఉంది. మరి తాగుట్ల గుజరాత్ ఏ ప్లేస్లో ఉందంటే చివరి స్థానంలో ఉంది. మన దగ్గర గుడుంబా బంద్ కాదు, సారా బంద్ కాదు, కళ్ళు బంద్ కాదు, వైన్ షాపులు బంద్ కాదు, బెల్ట్ షాపులు బంద్ కాదు. ఈ 24 గంటలు బెల్ట్ షాపులు దొరుకుతున్నాయి. పొద్దున 10 గంటల నుంచి 8-9 గంటల వరకు ఊర్లలో వైన్ షాపులు ఓపెన్ చేసిండ్రు. ఇక్కడ సిటీలను అయితే పొద్దున 10 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా వైన్ షాపులు ఓపెన్ చేస్తుండ్రు. బార్లు 1-2 దాకా బార్లు ఉంటున్నాయి. ఇక 24 గంటలు బెల్ట్ షాపులు ఉంటున్నాయి. మీకు ఊర్లలో పోతే గుడుంబా కూడా విపరీతంగా 20 రూపాయలు 30 రూపాయలు పెడితే వాళ్ళకి ఎలాంటికన్నా మింగుతున్నారు. కార్యాలు ఖరాబ్ అవుతున్నాయి, మొత్తం పేగులు చింద్రాలు అవుతున్నాయి. లాస్ట్కు చిన్న పుస్తల తాళ్ళు తెగుతూ ఉన్నాయి. ఎవడు సోయి ఎవడికి ఉండాలి సోయి? దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి కదా సోయి ఉండాల్సింది.
మనం ఏమి కావాలి, మనం ఏం చేస్తున్నాం? ఫ్యూచర్ సిటీ ఎవడన్నా కట్టుమనికి ధర్నాలు చేసింలా? అరే మా పుస్తకాలు తెగుతున్నాయిరా, ఈ గుడుంబాన్ని అరికట్టండిరా దరిద్రులారా అని మొత్తం మొత్తుకుండా కూడా ఒక్క నా కొడుకు పట్టించుకోడు. తెలంగాణలో 43.9% మంది పురుషులు మద్యపానం చేస్తున్నారు. తెలంగాణలో 7.1% మంది మహిళలు మద్యపానం చేస్తున్నారు. భారతదేశ సగటున పోలిస్తే పురుషుల్లో తెలంగాణలో మద్యపానం 2 అంచెలకు పైగా ఎక్కువ. దక్షిణ భారతదేశంలో పోలిస్తే తెలంగాణ అత్యధిక స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశ రాష్ట్రాల పురుషుల శాతం, తెలంగాణ పురుషులు దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 5 రాష్ట్రాలు ఏంది అనేది చూద్దాం. తెలంగాణ 43.9% ఉంటే తమిళనాడు 23.5, ఆంధ్రప్రదేశ్ 23.5, కేరళ 22.7, కర్ణాటక 15.6%. జరా తగ్గిందా ఇక్కడ. కర్ణాటక వాళ్ళు బెటర్, మంచి పొజిషన్కి వెళ్తూ ఉన్నారు కర్ణాటక వాళ్ళు. మళ్ళీ ఈ బెంగళూరులో ఉండే తాగుబోతులంతా ఇటు తెలంగాణోడు ఇటు ఆంధ్రోళ్ళు ఎక్కువ ఉంటారు. ఆంధ్రోలో ఎక్కువ రాయలసీమ ప్రాంతానికి మొత్తం చెందిన వాళ్ళు బెంగళూరులో సెటిల్ అవుతారు. కర్ణాటక వాళ్ళు బెస్టే మనతో పోల్చుకుంటే. గిదానే గిదా గీ సర్వేలు చేసి ఏంది కేసీఆర్ ఉన్నప్పుడుదే ఇది 2023-24 బిఫోర్ అట్లనే ఉంది. రేవంత్ అన్న వచ్చిన తర్వాత 1 ఇయర్లో కూడా అట్లనే ఉంది. బిఫోర్ కూడా ఏం తగ్గలేదు. ఇది 2023-24 రేవంత్ రెడ్డి కాలంలోనే ఎంత తాగుపిస్తున్నారు ఏంది అనేది సర్వే చేసింది. గొప్ప సర్వే ఇది. ఎప్పుడు మారుతారో ఏందో.